హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష వ్లాగ్స్. ఈరోజు మా ఊర్లో చెట్ల పండుగ అన్నమాట. అదేనండి వనప్రవేశాలు. ఇంకా ఏంటిదంటే కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత, అంటే కృష్ణుడు పుట్టిన తర్వాత నెక్స్ట్ డే ఉట్లు కొడతారు. తర్వాత ఇంకా బోనాలు అవన్నీ అయిపోయిన తర్వాత చెట్ల పండుగ అయితే చేస్తారు. అంటే వనప్రవేశాలు చేస్తాము. వనప్రవేశం రోజు ఇట్లా కృష్ణుని పల్లకిలో చెరువు దగ్గర తీసుకొని పోతా. ఆ రోజు పొద్దున అందరూ వచ్చి దేవుడి దగ్గర బియ్యం పోసి పూజ చేస్తారనమాట. ఇంకా భజనలతోటి కృష్ణుని పల్లకిలో ఊరేగింపు చేసుకుంటూ తీసుకొని వెళ్తారు. నేను మా హనీ పాప మా మర్దలు అయితే వచ్చి కృష్ణుడికి బియ్యం పోసి ఉయ్యాలలో కృష్ణుడు ఫోటో పెట్టేసి పెడతారు. పూజ చేసిన తర్వాత కృష్ణుడిని ఊపిన తర్వాత ఇంకా పూజ చేసి అయితే ఇంక వెళ్తున్నాం. ఇదేనమాట ఉట్లు ఇక్కడే కొడతారు. ఆ ఉట్లు కొట్టిన తర్వాత కింద అంటే ఉంటుంది కదా మట్టిని తీసుకొని ఇంట్లో కురాడ దగ్గర అయినాక పెట్టుకుంటాము. నీళ్ళ బిందెల దగ్గర అయినాక పెడతారు. ఆ మట్టిని బొట్టులాగా కూడా పెట్టుకుంటారు. ఇదేనండి మా ఊర్లో గుడి, హనుమాన్ల గుడి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా బయట మొత్తం ఇట్లా ఉంటుంది. లోపల ఇంకా కృష్ణుడికి అయితే ఉయ్యాల కట్టి అందులో చిన్ని కృష్ణుని ఫోటో పెట్టేసి అయితే చేస్తారనమాట. ఇంకా ఇవాళ చెట్ల పండుగ కాబట్టి ఇవాళ ఏంటిది మా ఇంట్లో అంటే బగారా రైస్, అలాగే మటన్ కర్రీ, చికెన్ కర్రీ. ఇంకా శ్రావణ మాసం కాబట్టి మా అమ్మ నా కోసం ఉల్లిగడ్డ కొబ్బరితోటి చేసింది. పచ్చి కొబ్బరి ఉల్లిగడ్డ కర్రీ సూపర్ ఉన్నది టేస్ట్. ఇంకా అలాగే పచ్చి పులుసు అనమాట. నాన్ వెజ్ చేసినప్పుడు పెరుగుతోటి కాదు, ఇలా పచ్చి పులుసుతో తినాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా అందుకే పచ్చి పులుసు చేసిర్రు. ఇంకా ఉట్లు కొట్టినప్పుడు మట్టి తీసుకొస్తామన్నారు కదా, ఇదే అన్నమాట. మట్టి తీసుకొచ్చి కూరగాయల దగ్గర అయితే పెడతారు. ఇంకా మా నాన్న అయితే ఇంకా కృష్ణుడిని పల్లకిలో తీసుకుపోతారు కదా ఊరేగింపు. ఇంకా వడ్ల కమ్మరోళ్ళకు బియ్యం ఇస్తారు. ఇంకా తీసుకొని వచ్చిండు మా డాడీ, కృష్ణుడి కాడికి పోయిండు. ఇంకా అలాగే ప్రసాదం తీసుకొని వచ్చారు. కృష్ణుడి దగ్గర పోసిన బియ్యము ఇంకా ప్రసాదం తీసుకొని వస్తే ఇంటికి వచ్చి అందరం తీసుకొని తిన్నాము. ఇంకా నేను, మా అమ్మ, మా హనీ, మా మరదలు చెట్లులోకి వెళ్ళినప్పుడు చిలకల వంట చేసిన తర్వాత చిలకలలో ఒక రాయి దగ్గరకు పోయి ఏదైనా ఒక రాయి దగ్గర అది అంటే వనదేవతగా భావించి కడిగి బొట్లు పెట్టి నైవేద్యంగా ప్రసాదాతి అన్నము ఇంకా వంట చేసుకుంటాం కదా, చికెను పచ్చి పులుసు చేస్తాం కదా, అది పెడతాం అన్నమాట. అందుకోసం నేను, మా హనీ, మా మరదలు, మా అమ్మ పోతున్నాము. ఇంకా ఇది మా చిలకలకు పోయే దారి డొంక అన్నమాట. డొంక అంటాం మేమైతే. ఇంకా అలాగే ఫుల్ వర్షం పడుతుంది కదా, ఇట్లా చెట్ల కిందకి వచ్చి ఎప్పుడైనా సరే చెట్ల కిందకి వచ్చి పొద్దున్న వచ్చి వంట చేసుకొని తిని సాయంకాలం పోతుంటే మస్తు బాగుంటుంది అనమాట అట్లా. కానీ ఏం చేస్తాం, వర్షం పడడం వల్ల వాగులు ఫుల్ పోతున్నాయి. ఇంకా ఏడ చూసినా మార్కెట్లో పడితే మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఎటు చూసినా మొత్తం నాటిర్రు అనమాట. అందుకే ఇంకా ఇంటికాడనే చేసుకున్నాము. ఇంకా వాగు అయితే మా చిలక దగ్గర ఉంటుంది. వాగు ఫుల్ పోతుంది. చెరువు అలిగెళ్ళింది. ఇంకా వాగుకైతే ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఇంకా మా హనమ్మకైతే నీళ్ళు చూస్తే చాలు మస్తు అంటే మస్తు ఆడుకుంటుంది. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఫుల్ బాగా నీళ్ళు అంటే చాలా ఇష్టము. ఇంకా నీళ్ళలో ఆడుతుంది. చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి. ఇంకా వర్షం ఎక్కువ పడడం వల్ల ఇట్లా కాలువల్లాగా పోయి అందులో నిండా నీళ్ళు పోతున్నాయి. ఆ నీళ్ళలో ఆడుకోవడము మస్తు అంటే మస్తు అన్ని ఎంజాయ్ చేసింది. బాగా అంటే బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఒకసేపు ఇంకా అటు ఇటు చూసిన తర్వాత ఒక రాయి దగ్గర మా అమ్మ అయితే అంటే ఆ గుండును కడిగేసి ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అన్నము ఇంకా అలాగే చికెను పచ్చి పులుసు పోసి నైవేద్యంగా పెడతాము. అంటే నిండుగుండ అన్నం అన్నమాట. దేవునికి ఫస్ట్ అన్నం వండిన తర్వాత నిండుగుండదే తీసి పక్కకి పెడతారు. అది తీసుకొచ్చి ఇక్కడైతే పెడతారు. పెట్టిన తర్వాత ఇంక అందరం అయితే మొక్కుతాము. ఇంకా మొక్కిన తర్వాత ఇంకా కొద్దిసేపు ఆ నీళ్ళు ఫుల్ పోతున్నాయి కదా, ఇంకా మా హనీ పాప మా మరదలు అయితే ఫుల్ ఆడుతారు నీళ్ళల్లో. ఇంకా బాగా ఎంజాయ్ చేసిర్రు. ఇంకా అలాగే పసుపు కుంకుమ తీసుకొని వచ్చినాం కదా, అలాగే ఇంకా గంగమ్మకు వదిలేద్దామనేసి ఇంకా వాగులో పసుపు కుంకుమ వదిలేసి ఇంకా దేవునికి అయితే గంగమ్మ తల్లికి అయితే మొక్కుతున్నాము. ఎప్పుడైనా సరే అంటే అలిగెళ్ళినప్పుడు చెరువు అలిగెళ్తుంది కదా, నీళ్ళు పోతున్నప్పుడు ఇంకా పసుపు కుంకుమ ఇవ్వడం అలవాటు అన్నమాట. పసుపు కుంకుమ ఇచ్చి మొక్కుతాము. ఇంకా నీళ్ళు పోతున్నాయి కదా, ఇంకా అదే పసుపు కుంకుమ తెచ్చిన పేపర్స్ తోటి చిన్న చిన్న పడవలు చేసి ఇంకా మా హనమ్మ మా మరదలు అయితే ఆడుకుంటున్నారు. ఆ చిన్న చిన్న పడవలు చేస్తే దాంట్లో ఎంబడి పోయి ఫుల్ ఎంజాయ్ చేసిర్రు అనమాట. మీరు కూడా వనప్రవేశాలకు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.